నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ రైతాంగానికి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఇల్లందు యూనియన్ బ్యాంకు మేనేజర్ లోహిత్పై చర్యలు తీసుకోవాలని, రైతులతో యూనియన్ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని, యూనియన్ బ్యాంక్ వారు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో యూనియన్ బ్యాంకు నుండి లోన్లు ఇస్తామని, రైతుల నుండి అప్లికేషన్ తీసుకోవడమే గాని తిరిగి లోన్లు ఇవ్వడం లేదని, ఎన్నికలు అయిపోయి 2 నెలలు గడుస్తున్నా కానీ రైతులను బ్యాంకు చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పాలు చేస్తూ లోన్లు ఇవ్వడం లేదని, రైతులను లోన్లు ఇచ్చే విషయంలో రైతుల పట్ల మేనేజర్ మొండి వైఖరి ఇకనైనా మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మండల రైతుల పట్ల యూనియన్ బ్యాంక్ మేనేజర్ మొండి వైఖరి రక్షించాలి। ఇల్లందు మండల రైతుల పట్ల యూనియన్ బ్యాంక్ మేనేజర్ మొండి వైఖరి ఇవ్వాలి। ప్రతి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆ రైతుల దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటాము, లోన్లు ఇస్తామని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు సభాముఖంగా। ఇప్పటికీ ఎన్నికలు అయిపోయి కూడా 2 నెలలు పూర్తయిపోయింది, అయినా కూడా యూనియన్ బ్యాంక్ అంటే దీని ఎప్పుడైనా కానీ ఆంధ్ర బ్యాంక్ అంటారు, కానీ దీని అసలు పేరు యూనియన్ బ్యాంక్ అట। ఏ బ్యాంక్ అయితే ఏంది, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ కాడ ఎప్పుడు రద్దు లేకుండా పని అయిపోతుంది। మరి ఇక్కడ ఎందుకు ఇది 2వ అనుకుంటారు। ఎన్నికల కన్నా ముందు ఈ రైతులందరూ వచ్చి మాకు లోన్లు కావాలన్నారు, లోన్లు మాఫీ చేస్తామనే గవర్నమెంట్ లోన్లు మాఫీ చేసలేదు, వాళ్ళకి అవసరాలకి కావాల్సినటువంటి లోన్లు ఇస్తామన్నటువంటి గవర్నమెంట్ రోజు డబ్బా కొట్టుకుంటుంది। రోజు డబ్బా కొట్టుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఏమో రైతులందరినీ ఆదుకోవాలని చెప్తుంటే మరి మేనేజరు ఒక ప్రాంతానికి లంచాలు తీసుకుంటా అనడం తప్పు అనుకుందాం, కానీ ఒక్కళ్ళు ఇస్తున్నాడు, ఇక్కడ ఎందుకు ఇస్తలేడు? దీన్ని బట్టి మేము ఏమనుకోవాలి? నిజంగానే వాళ్ళు లంచాలు ఇస్తారో లేకపోతే మామూలు ఇస్తారో వాళ్ళకి ఇస్తాడు, ఇటు ఇవ్వటం కదా। అందుకనే ఇలా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం। ఇలా ఈ బ్యాంకులో ప్రజలకి సమయానికి ఆపీలు వర్తిస్తాయని చెప్పేసి అన్ని పంచాయతీలు తిరిగి మీరు ఫైల్స్ పట్టుకొని వచ్చి దాదాపుగా నవంబర్లో మీరు చేసినటువంటి ఈ పనులకు అందరు రైతులు వచ్చి మీ బ్యాంకు చుట్టూ ఉంటే ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటిది 60 లోన్ల కంటే 800 లోన్లు కారేపల్లి మండలానికి ఇస్తే మాకు ఇప్పటికీ 50-60 లోన్లు ఇచ్చారు। 4 నేను పూర్తి చెప్తున్నాను, మీకు సమాధానం చెప్పండి, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి మీరు అడిగారు నేను వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।